ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ గైస్. యాక్చువల్గా ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే సీజనల్ డిష్ అనమాట. ఇది అనపకాయ గింజలతో కుడుములు అనమాట. ఈ అనపకాయ గింజలని ఓన్లీ ఈ 3 months మాత్రమే దొరుకుతుంది వింటర్ సీజన్లో. సో నేను అది అనపకాయ కుడుములు ట్రై చేశాను అనమాట ఇంట్లో. అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. మనం ఇందులో బియ్యపిండి అనేది చేసుకోవాలి. బియ్యపిండిలో మనం ఇప్పుడు ఉడకబెట్టి చల్లబెట్టుకున్న ఇవి అనపకాయ గింజలు అనేది వేసేసుకోవాలన్నమాట. అనపకాయ గింజల తర్వాత మనము పచ్చిమిర్చి అనేది నేను ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీంట్లోనే ఉప్పు జీలకర్ర వేసేసి పచ్చికారం అనేది చేసి పెట్టేసుకున్నాను, అది దీంట్లో వేసేసుకోవాలి. దాంతోపాటు దీంట్లో కొత్తిమీర అనేది వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని కొంచెం మంచిగా మొత్తం కలిసేలాగా దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. సేమ్ మనం పిండి ఎట్లా కలుపుకుంటామో అలా మిక్స్ చేయాలి, మొత్తం కలిపి పెట్టేసుకోవాలన్నమాట వాటర్ వేసేసుకొని. ఇలా మొత్తం పిండిని తడిపేసుకున్న తర్వాత ఇలా మనము ఇలా రౌండ్గా చేసుకోవచ్చు, ఇలా పిడిసల్లాగా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి, వేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద అనేది ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇందులో ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం కొన్ని ఆవాలు అనేది దీంట్లో వేసేసుకున్నాము. ఆవాలు కొంచెం చిట్పట్ అనాలన్నమాట. ఇలా ఆవాలు అనేది చిట్పట్ అన్న తర్వాత మనము 1:2 రేషియో, అంటే 2 పిండి తీసుకుంటే 1 గ్లాసు వాటర్ అనమాట. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈ గ్లాస్తోనే పిండి తీసుకున్నాను అనమాట, 2 glasses. సో ఈ గ్లాస్తో నేను 1 glass వాటర్ అనేది పోసేస్తాను. ఇది కొంచెం మసాలా అనమాట. వాటర్ మసాల తర్వాత ఏం చేయాలని చూపిస్తాను, స్టార్ట్. ఇలా ఎసరు అనేది మసులుతుంది కదా, మసిలిన తర్వాత మనము ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కుడుములు, అవి అనేది ఇట్లా వేసేసుకోవాలన్నమాట. ఇట్లా వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 minutes హై ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. తర్వాత ఇంకొక 10 minutes లో ఫ్లేమ్ మీద దీన్ని కుక్ చేయాలి. కంప్లీట్గా 20 to 25 minutes అనేది దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసిన తర్వాత ఎలా వచ్చిందని నేను చూపిస్తాను, వెయిట్ చేయండి. 20-25 minutes తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా కుడుములు అనేది బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఇదే అండి మన అనపకాయ కుడుములు అనేది రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.